కదా ఈ ద్వంద్వాలు అనే పదం పెద్దవాళ్ళు వాడుతుంటారు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళు వాడతారు. ఇది ఏమిటి ద్వంద్వము అంటే రెండింటిలో అని అర్థం. ఏ రెండింటిలో ఇరుకుపోయామో ఇంతకుముందు మనం చెప్పుకున్నవే అన్నీ రెండు, సుఖము దుఃఖము, కష్టము నష్టము, చిన్న పెద్ద కదా, ఆరోగ్యం అనారోగ్యం, ప్రతిదాన్ని రెండు 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 చూడటంలో ఏమైపోతున్నామంటే ఏ ఒకదాన్ని సంపూర్ణంగా పొందట్లే. సరే రెండోది ఎలాగో వద్దు మనకి, కనీసం ఆ మొదటిది కదా ఆరోగ్యం సంతోషం ఇలా ఉన్నాయి కదా పాజిటివ్ పదాలన్నీ. ఇది సంపూర్ణంగా దొరకాలంటే ఆ రెండోది ఒకటి ఉందని కనిపించకూడదు, మనకి కళ్ళకి కనపడకూడదు, మనస్సుకి కూడా కనపడకూడదు. అప్పుడు ఎందులో ఉంటాం మనం? ఆ ఉన్న ఒక్క దాంట్లో ఉంటాం. ఏంటి ఆ ఉన్న ఒక్కటి అంటే ఈ ప్రకృతిలో మనకి జన్మనిచ్చినటువంటి ఆ దైవం. దేవుడు అనకూడదు, దైవం అందాం. దైవం అంటే ఇక అది ఆడ కాదు మగ కాదు. ఈ ఆడ మగ భేదాలు దేనికి ఉంటాయి? ప్రాణులకు ఉంటాయి కదా.